గాడివాలా అనే యాప్ని లాంచ్ చేస్తున్నాము. సో మీకు ఓలా, ఉబర్ వీటి గురించి తెలిసే ఉంటుంది. వీళ్ళు ఎవ్రీ మంత్ మన ఆటో వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, వీళ్ళ దగ్గర నుంచి చాలా డబ్బులు పుల్ చేస్తున్నారని చెప్పేసి మేము ఇప్పుడు సబ్స్క్రిప్షన్ కాన్సెప్ట్తో వస్తున్నాం. సో ప్రజెంట్ ఓలా అండ్ ఉబర్ దే ఆర్ ఛార్జింగ్ 25%. ప్రతి రైడ్ మీద 25% ఛార్జెస్ చేస్తున్నారు. దీనివల్ల అందరూ ఎక్కువ లాస్ అవుతున్నారని చెప్పేసి ఇప్పుడు మేము మంత్లీ రెంటల్స్ పైన వస్తున్నాం. ఈ మంత్లీ రెంటల్స్ కూడా 30 days సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఏ రోజైతే వాళ్ళు లాగిన్ అవుతారో ఆ డేని మాత్రమే మేము కౌంట్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇవాళ లాగిన్ అయ్యారు, మళ్ళీ ఒక 1 month తర్వాత లాగిన్ అయినా కూడా అది సెకండ్ డేగానే కన్సిడర్ చేస్తాం తప్ప ఇట్ విల్ నాట్ బి ద నెక్స్ట్ మంత్. సో ఈ మాడ్యూల్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. సో త్వరలోనే మేము స్కానర్ని రిలీజ్ చేస్తాము రిజిస్ట్రేషన్స్కి. సో అందరూ వెండర్స్ రిజిస్టర్ అవ్వాలని కోరుతున్నాం. ఇప్పుడు గాడివాలా యాప్ లోకల్గా ఎక్కడెక్కడ పనిచేస్తాం? ఇప్పుడు ప్రజెంట్ ట్రయల్ రన్ వచ్చేసి మేము ఇక్కడ లోకల్లో రన్ చేస్తున్నాము, అన్నమయ్య డిస్టిక్. ఆఫ్టర్ ట్రయల్ రన్ హెడ్ క్వార్టర్ టోటల్ పాన్ ఆంధ్ర కానీ లేకపోతే పాన్ ఇండియా కానీ లాంచింగ్ చేస్తాం. ఇది ఎవరి సహకారంతో నడుస్తుంది? సో పెద్దలు అంటే గవర్నమెంట్ ప్రైవేట్? లేదండి, ఇది ప్రైవేట్. ఇప్పుడు దీంట్లో పనిచేయడానికి ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ని మేము తీసుకుంటున్నాము. వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో ఇచ్చేసి వాళ్ళకి సర్టిఫికేషన్స్ ఇచ్చేసి మేము దీంట్లోకి హైర్ చేసుకుంటాం. సో దే విల్ బి ఏ ఎంఓయూ బిట్వీన్ గవర్నమెంట్, ఎన్ఎస్డిసికి కొన్ని ఆథరైజేషన్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళ నుంచి మేము కన్సర్న్డ్ రిజిస్ట్రేషన్స్ తీసుకొని తర్వాత ఇక్కడ ఆ సర్టిఫికేషన్స్ మేము ఇస్తున్నాం. ఎంతమందికి మీరు ఉపాధి కల్పించబోతున్నారు? సో మినిమం వీ కెన్ ఎక్స్పెక్ట్ 1000 people ఇన్ అనదర్ 2 years. ఫస్ట్ స్టేట్లో ఇక్కడే చేస్తున్నా, మిగతా స్టేట్లో ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాం. స్టార్టింగ్ ఇక్కడే, ఇతర స్టేట్లో కానీ ఇక్కడ ఏం లేదు. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ట్రయల్ రన్ లో వచ్చే ఏంటి అనేది ఆ సర్వర్స్ అవన్నీ మేము మెయింటైన్ చేసుకోవాలి కదా. సో ఆ కెపాసిటీస్ అన్ని పెంచుకోవాలి. సో ఫస్ట్ లోనే మనం అక్కడికి వెళ్ళామంటే ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉన్న వాళ్ళతో ఫేస్ చేయాలంటే వి నీడ్ టు లుక్ ఇన్ టు ద థింగ్స్. అన్నమయ్య జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నాను. తర్వాత బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, తర్వాత టోటల్ పాన్ ఇండియా ఉంటుంది. సో ఇది మనకు ఇక్కడ లోకల్ గా చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు యాప్స్ ఎవరు రన్ చేస్తున్నారు ఏంటి అనేది ఎవరికి తెలియదు. సో మాక్సిమం ఎంఎన్సీ కంపెనీలు ఉన్నాయి, కార్పొరేట్ లెవెల్లో ఉన్నాయి. బట్ అంతకన్నా అవసరం మనకు ప్రతి ఒక్క విలేజ్ లో ఉంది. ఫర్ సపోజ్ ఇక్కడ 8 o'clock దాటిన తర్వాత ఎక్కడన్నా ఒక పల్లెలో ఒక ఎమర్జెన్సీ వచ్చింది, మెడికల్ ఎమర్జెన్సీ. వాట్ ఈస్ ద ఫీజిబిలిటీ? కనీసం మనకు అంబులెన్స్లు కూడా లేవు అక్కడ. వీళ్ళు వెళ్ళే లోపలే దెర్ విల్ బి సంథింగ్ రైట్. సో వెన్ వీ బి ఏబుల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్, ఈవెన్ మనం వాళ్ళకు కూడా ఒక సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి మేము చేస్తున్నాం. ఇది హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? మొత్తం ఇక్కడే ఉంటుంది, ఎవ్రీథింగ్. హెడ్ ఆఫీస్ మొత్తం అంతా అడవిపల్లి. సో ఇది ఒక రిమోట్ ప్లేస్ లో మేము కాల్ సెంటర్ ని రన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈవెన్ మనకు అక్కడ ప్రాపర్ గా సిగ్నల్స్ లేవు. సో దేర్ వీఆర్ బీన్ గివెన్ ఎ ఛాలెంజ్. సో ఇప్పుడు కార్పొరేట్ లెవెల్లో చేయాలంటే ఎక్కడెక్కడో చేయాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలో మనము ఏ అడవిలో కూర్చొనేదైనా సరే మనం దీన్ని రన్ చేయగలము అని ప్రూవ్ చేస్తున్నాం. ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ ఇన్ ద మార్కెట్. హోప్ సో మీరందరూ సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాము. ఎంతమందికి ఉపాధి లభిస్తుంది దీనివల్ల? ప్రజెంట్ ఒక 1000 members కి వస్తుంది. కంట్రీ వైడ్ రన్ అయినప్పుడు ఎప్పుడు రన్ అయినా కూడా ఎంప్లాయ్మెంట్ ఇక్కడే ఉంటుంది తప్ప బయటికి వెళ్ళదు. హెడ్ ఆఫీస్ ఇక్కడే కదా. సో వీఆర్ నాట్ గోయింగ్ టు ఎనీ అనదర్ ప్లేసెస్. సో హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉన్నప్పుడు మనకు ప్రతి ఒక్కటి ఎంప్లాయ్మెంట్ ఇక్కడే జరుగుతుంది. సో మన సరౌండింగ్స్ మాత్రమే మనం డెవలప్ చేసుకుంటాం. ఈ గాడివాలా యాప్ అనేది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? సో ప్రజలు ఇప్పుడు ఇక్కడ అసలు ఇటువంటి ఆప్షనే లేదు మనకి విలేజెస్లలో. ఓలా, ఉబర్ అన్ని మెట్రో సిటీస్ వరకే ఉన్నాయి తప్ప విలేజెస్ లో ఎక్కడ లేవు, ఈవెన్ డిస్ట్రిక్ట్స్ లో కూడా లేవు. సో మనము ఒక మారుమూల పల్లెటూరు, అక్కడి నుంచి ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ. లోకల్ ఉన్న వెహికల్స్ రిజిస్టర్ చేసుకునేసి యాజ్ యూజువల్ ఎవరికైతే అవసరం ఉంటుందో ఇంక్లూడింగ్ లగేజ్ క్యారియర్స్, ట్రాక్టర్స్, జేసీబీస్ ఇవన్నీ కూడా గాడివాలలో వస్తున్నాయి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ లో ఏంటంటే కస్టమర్ కేర్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టేసి మనం చేయాలి అంటే ఆ మెయింటెనెన్స్ కి స్టార్ట్అప్ చేయలేదు. సో అంత బ్యాకప్ మనకు పెట్టుకోవాలంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో ఇనిషియల్ స్టేజెస్ లో ఏం చేయాలంటే మనము వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి మనం దీని ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చేసి దెన్ వీ కెన్ రిక్రూట్ దెమ్. సో ఇన్ లెస్ సాలరీస్, ఈవెన్ దే ఆర్ రెడీ టు వర్క్ ఫర్ ఫ్రీ ఫర్ ఫ్యూ డేస్. సో లేటర్ ఆన్ వీళ్ళందరూ ఏమైపోతారు, దే విల్ కమ్ ద బ్యాకప్ ఆఫ్ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కి దే విల్ స్టాండ్ విత్ అస్. సో ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ కి ఫర్దర్ గా ఇట్స్ నాట్ రిక్వైర్డ్ టు పీప్ ఇన్ టు దేర్ లైఫ్ బ్యాక్.
సో దే విల్ బి ఎ గుడ్ రెవల్యూషన్. ఒక మంచి హాస్పిటాలిటీని ఇస్తాము, ఒక మంచి డీసెన్సీని మెయింటైన్ చేసి తీసుకొస్తామని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి చోట నుంచి ఒక ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగం నిర్మూలన అవుతుందని ఈ గాడివాలా యాప్తో కొంతమందికైనా మన ప్రాంతం వాసులు ఇక్కడ కొంచెము అది ఉద్యోగాలు వస్తాయని ఈ ప్రాంతం నుంచే మన శేఖర్ గారు ఇక్కడి నుంచే రన్ చేస్తామంటున్నారు. హెడ్ ఆఫీస్ సుండుపల్లి అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యాప్ ని ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉండే మన ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి వచ్చి రిజిస్టర్ చేసుకొని ఏమన్నా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటే తప్పకుండా నేను మీకు అందరికీ సహకరిస్తాను. ఈ ప్రాంత వాసులంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అయ్యింది? ఇప్పుడు 14th లాంచింగ్ చేస్తాం. సో బిఫోర్ దట్ రిజిస్ట్రేషన్స్ మాక్సిమం నెక్స్ట్ ఒక 2-3 days లో మళ్ళీ లాంచింగ్ చేసేస్తాము. అఫీషియల్ గా స్కానర్ పంపించేస్తాము. సో ఇట్స్ రెడీ. జస్ట్ కొన్ని మైనర్ థింగ్స్ ఉన్నాయి విచ్ వీ నీడ్ టు కరెక్ట్ విత్ ఇన్ ఒక 2 days లో చేసేసి మేము అఫీషియల్ గా మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. ఇప్పుడు మనం ఫోన్ వాడుతున్నాము. ఫోన్ వాడినప్పుడు మనం ముందు రీఛార్జ్ చేసుకుంటున్నామా తర్వాత చేసుకుంటున్నాము. పోస్ట్ పెయిడ్ అయితే ఏమైతుంది, మనం వాడుకున్న తర్వాత బిల్ కడతాం. ప్రీపెయిడ్ అయితే ఏంటి? సో డిపెండ్ అపాన్ ద కస్టమర్, వాళ్ళు మాకు 1 year కు పెడతారా, మంత్ కు పెడతారా, దీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ విల్ బి హ్యాపన్ విత్ ద డైరెక్ట్లీ వెండర్స్. వై? బికాస్ ఎవ్రీ వన్ విల్ నాట్ ఫాలో సేమ్ వే. సో ప్రతి ఒక్కరు డిఫరెంట్ వేలలో చూస్తారు కదా. యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్ మేము ఆ రకంగా వాళ్ళతో ఇది చేస్తాం. అట్ ఎనీథింగ్ వెండరు బెనిఫిషియరీ అవుతాడు, కస్టమర్ బెనిఫిషియరీ అవుతారు. చేసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్నప్పుడే వాళ్ళ ఆర్సీలు, నెక్స్ట్ ఇన్సూరెన్స్ కాపీలు, పియూసీలు, వాళ్ళ లైసెన్స్లు ఇవన్నీ మేము వెరిఫై చేసిన తర్వాతనే వాళ్ళకు వెండర్ గా మేము యాక్సెస్ ఇస్తాం. పక్కన పెడితే గ్రూప్ ఇన్సూరెన్స్ పెట్టేస్తాం. ఆఫ్టర్ ప్రొహిబిషన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అయిన తర్వాత గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ వీఆర్ కొన్ని వాటితో మాట్లాడుతున్నాము హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకురావడానికి. బట్ ఐఎమ్ నాట్ గివింగ్ ద అష్యూరెన్స్. సో బట్ ఐ కెన్ గివ్ ద గ్రూప్ ఇన్సూరెన్స్ ఫర్ ఎవ్రీ వన్. ఈవెన్ అది వీళ్ళు కావచ్చు, అటుపక్క కస్టమర్ కావచ్చు. ఫర్ బోత్ ఆఫ్ దెమ్ దే విల్ బి ఏబుల్ టు అవైల్ ద ఇన్సూరెన్స్. అదే మీరు ఫస్ట్ టైం ఇది లాంచ్ చేస్తున్నారు కాబట్టి దీనిపైన అంత అవగాహన ఉంటుంది సార్. లేడీస్ కి కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. యా ఫ్యూచర్ లో మేము దీంట్లో సీసీటీవీస్ కూడా పెట్టేసి సర్వేలెన్స్ పెడతామండి. సో వై? బికాస్ దిస్ నాట్ అ స్మాల్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ విత్ ఇన్ సింగిల్ నైట్. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ నీడ్ టు లుక్ ఇన్ టు ద థింగ్స్. ఫస్ట్ మనకు సేఫ్టీ చూసుకున్నప్పుడు మనం అందుకే ఇక్కడ ట్రయల్ రన్ చేస్తున్నాం. సో ఇక్కడ ట్రయల్ రన్ చేసినప్పుడు ఇంత రిమోట్ ప్లేసెస్ లో మనం 24/7 రన్ చేస్తాము. సో అట్ ద టైమ్ వీ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ ద ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. సో వీ విల్ బి ఏబుల్ టు రెక్టిఫై ద థింగ్స్, దెన్ వీ విల్ గో ఇన్ టు ద మార్కెట్ డైరెక్ట్. బుకింగ్ అనేది 1-to-1 చేసుకుంటారా, 1-to-many చేసుకోవచ్చా సార్? 1-to ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళాలి, కస్టమర్ చేసుకుంటాడు. సో ఇదే రూట్ లో ఇంకో అతను మదనపల్లిలో డ్రాప్ అవ్వాలి. నో. దీంట్లో మామూలుగా మీరు అలాంగ్ ద వే ఎంతమంది ఉంటారో అంతమందిని ఎక్కించుకుంటూ వెళ్ళలేరు. సో ఇప్పుడు మీరు బుక్ చేసుకుంటారు, మీరు 4 ఉండొచ్చు, యూ కెన్ ట్రావెల్. వై? బికాస్ మనం మధ్యలో ఎవరికన్నా ఇప్పుడు ఇది రిమోట్ ప్లేస్. సో వీ డోంట్ నో హూ ఆర్ హూ. సో ఇక్కడ మనం చేసామంటే రేపు క్రైమ్ కేసెస్ ఎక్కువ అయిపోతాయి. సో వీ కాంట్ కంట్రోల్ దట్. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇది చూసుకొని ఆఫ్టర్ లేటర్ ఆన్ ఇట్ మే బి హ్యాపెన్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో ఈ ట్రావెల్ లో మనకి ఎక్కడెక్కడ ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయో వీటిని రెక్టిఫై చేసుకుంటూ దెన్ ఆ సర్వీస్ కూడా త్వరలో లాంచ్ చేస్తాం. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో దానికి ఉన్న ప్రోటోకాల్స్ వేరు, వీటికి ఉన్న ప్రోటోకాల్స్ వేరు. ప్రజెంట్ మనకు ఒక రైతు ఒక యూరియా మూట తెచ్చుకోవాలన్నా సరే తను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పని వదులుకొని ఇక్కడ తీసుకొని పోవాల్సిన పరిస్థితి. ఇవాళ మేము ఇక్కడ ఉన్న ఈ ఫెర్టిలైజర్స్ తో, సిమెంట్ షాప్స్ తో, ప్రతి ఒక్కరితో కూడా వెండర్ రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి కావాల్సిన అష్యూరెన్స్ మేమిచ్చి, ఇప్పుడు ఫర్ సపోజ్ మాకు ఒక 10 మూటలు సిమెంటే కావాలి, లేదా 10 బాగులు యూరియానే కావాలి, ఏదన్నా ఇది కావాలి, వాళ్ళు దాంట్లో బుక్ చేసుకుంటే వాళ్ళకి స్ట్రైట్ అవే ఇట్ విల్ బి రీచింగ్ టు ద ప్లేస్. సో ఇక్కడ వాళ్ళు వచ్చి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ దే నీడ్ టు పే మనీ. సో ఆ అష్యూరెన్స్ మేము వీళ్ళకి ఇచ్చేసి కస్టమర్కి ఆ సపోర్ట్ మేము ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది ప్లేస్ కూడా వెరీ రిమోట్ ప్లేస్, వ్యాలీ, టోటల్ వ్యాలీ. పక్క సో నెక్స్ట్ సమ్మిట్ అక్కడే ఉంటుంది మీది లాంచింగ్. ఎక్కడ? అడవిపల్లి 14th ఉంటుంది. సో ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్. సో ఆ రోజు కొన్ని బయట ఇటు కూడా చూస్తున్నాము. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఈవెన్ మిల్క్ తీసుకోండి.
మిల్క్ మనకి ఇక్కడ నియర్లీ అబౌట్ ఒక 20,000 లీటర్స్ మనం గ్యాదర్ చేయొచ్చు ఇక్కడ. చేయొచ్చు. సో ఇది మీరు మళ్ళీ దీంట్లో పెట్టద్దు.